binary subtraction. Let me read the notes, whatever he gave it for us. The nines complement of a decimal number is found by subtracting each digit in the number from 9. The nines complement of each decimal digit is as follows. అమ్మా బీసీడీ సబ్స్ట్రాక్షన్ చేసే కంటే ముందు మీకు నైన్స్ కాంప్లిమెంట్ అంటే ఏమి, నైన్స్ కాంప్లిమెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు మా నోట్స్ లో. ఏమని ఇచ్చాడంటే ద నైన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ డెసిమల్ నెంబర్ ఈజ్ ఫౌండ్ by subtracting each digit in the number from 9. The nines complement of each decimal number is as follows అన్నారు. సార్ చెప్పింది బీసీడీ సబ్స్ట్రాక్షన్, నైన్స్ కాంప్లిమెంట్ ఎందుకు సాల్వ్ చేపిస్తున్నారు అంటే అమ్మ బీసీడీ సబ్స్ట్రాక్షన్ మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ నైన్స్ కాంప్లిమెంట్. అండ్ ఒక్కసారి మీరు ప్రీవియస్ క్లాసెస్ గుర్తు చేసుకున్నట్టయితే మనము సబ్స్ట్రాక్షన్ డిజిటల్ కంప్యూటర్ లో చేయడానికి వి విల్ గో ఫర్ కాంప్లిమెంట్స్ అని చెప్పుకుంటుంది. కాంప్లిమెంట్స్ రెండు రకాలు అని చెప్పుకుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రాడిక్స్ కాంప్లిమెంట్ అంటే ఆర్ కాంప్లిమెంట్, రెండవది వచ్చేసి డిమినిష్డ్ కాంప్లిమెంట్, దానికి ఇంకొక పేరు R-1 కాంప్లిమెంట్. ఇక్కడ ఆర్ అంటే బేస్ వాల్యూ, ఆర్ అంటే బేస్ వాల్యూ. ఇలా డిజిటల్ కంప్యూటర్ లో సబ్స్ట్రాక్షన్ చేసుకోవడానికి ఇలా రెండు కాంప్లిమెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు బైనరీ నెంబర్స్ కి వద్దాం. బైనరీ నెంబర్స్ కి వచ్చేపాటికి ఆర్ అంటే రాడిక్స్ వాల్యూ ఎంత అవుతుంది, మా బేస్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఆర్ కాంప్లిమెంట్ అంటే ఆర్ కి బదులు 2 రాస్తావు. ఆర్ కాంప్లిమెంట్ అంటే ఆర్ కి బదులు 2 రాస్తావు. మీన్స్ బైనరీ నెంబర్స్ లో నీకు వచ్చే సబ్స్ట్రాక్షన్ ఏమి అంటే 2's కాంప్లిమెంట్. ఆ 2's కాంప్లిమెంట్ సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పుకున్నాం. హయ్యర్ మైనస్ లోయెస్ట్, లోయెస్ట్ మైనస్ హైయెస్ట్, ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత R-1 కాంప్లిమెంట్. ఇక్కడ ఆర్ అంటే ఎంత అన్నమ్మా, బేస్ వాల్యూ బైనరీకి 2 అన్నాం. బైనరీకి బేస్ వాల్యూ 2 మీన్స్ 2 - 1 ఏమవుద్ది 1. అంటే రెండో కాంప్లిమెంట్ ఏమి 1 కాంప్లిమెంట్, ఎందులో బైనరీ నెంబర్ సిస్టమ్ లో. సో 1's కాంప్లిమెంట్ కూడా ఎలా చేయాలో బైనరీ నెంబర్ సిస్టమ్ లో ప్రీవియస్ గా చదువుకున్నాం. ఎలా చేస్తాము అందరికీ గుర్తుంది. 1's కాంప్లిమెంట్ అంటే ఏం చేసాం, 0 ఉంటే 1 రాసాం, 1 ఉంటే 0 రాసాం. ఇది అందరికీ గుర్తునుంటుంది. ఇప్పుడు అదే విధంగా డెసిమల్ కాంప్లిమెంట్స్కి వద్దాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క కాంప్లిమెంట్స్కి వద్దాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో కూడా రెండు కాంప్లిమెంట్స్ ఉంటాయమ్మా. మొదటిది వచ్చేసి ఆర్ కాంప్లిమెంట్, రెండవది వచ్చేసి R-1 కాంప్లిమెంట్. ఇప్పుడు ఆర్ అంటే రాడిక్స్ వాల్యూ లేదంటే బేస్ వాల్యూ, ఎలా అయినా పిలుచుకోవచ్చు. సో ఇప్పుడు ఆర్ కాంప్లిమెంట్ అన్నాం. ఆర్ వాల్యూ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కి 10 అమ్మా, ఎందుకంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ కి బేస్ వాల్యూ ఇస్ 10. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది 10 అవుతుంది. ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏం తెలుసా, 10's కాంప్లిమెంట్. ఆర్ కాంప్లిమెంట్ అంటే ఏమో తెలుసా, ఇన్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇట్ ఈస్ 10's కాంప్లిమెంట్. ఇప్పుడు అదే డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో R-1 కాంప్లిమెంట్ అంటే ఆర్ అంటే ఇందాకే చెప్పా బేస్ వాల్యూ అని. ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ కి బేస్ వాల్యూ ఎంత 10, R-1 అంటే 10 - 1 మీన్స్ 9 కాంప్లిమెంట్. ఇక్కడ వాడు డిస్కస్ చేసి చెప్పింది కూడా అదే 9 కాంప్లిమెంట్. ఇప్పుడు వాడేమన్నాడంటే ఫస్ట్లీ హీ సెడ్ టు పుట్ ద హెడింగ్ బీసీడీ సబ్స్ట్రాక్షన్ అండ్ వీ డిడ్ దట్. కానీ బీసీడీ సబ్స్ట్రాక్షన్ చేయాలంటే మనకు మొట్టమొదటగా 9's కాంప్లిమెంట్ వచ్చిండాలి. 9's కాంప్లిమెంట్ వచ్చిండాలి. సరే 9's కాంప్లిమెంట్ ఎలా చేయాలి అన్నాడు. In 9's complement, decimal number is found by subtracting each digit in the number from 9. The 9's complement is shown below అన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక్కసారి చూడండి. నేను ఫస్ట్ ఇప్పుడు నేను ఒకసారి శ్రద్ధగా వినండి. 9's కాంప్లిమెంట్ చాలా సింపుల్. ఒకసారి స్క్రీన్ ని గమనిస్తూనే ఉండండి, నేను చెప్పేది వింటూనే ఉండండి. 9's కాంప్లిమెంట్ చాలా సింపుల్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెసిమల్ నెంబర్స్ రాసుకున్నాను. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో దీస్ ఆర్ ద డెసిమల్ నెంబర్స్ రాసేసుకున్నా. ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కి నేను నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. ఏమన్నాడంటే నైన్స్ కాంప్లిమెంట్ అంటే నువ్వు తీసుకున్న డెసిమల్ నెంబర్ ని 9లో నుంచి తీసేయి అన్నాడు. నువ్వు తీసుకున్న డెసిమల్ నెంబర్ ని 9లో నుంచి తీసేయి, ఎంత మిగులుతుందో అదే నీ నైన్స్ కాంప్లిమెంట్ అన్నాడు. సింపుల్ మా మరీ చెప్తున్నా వినండి. ఇప్పుడు నువ్వు ఒక డెసిమల్, నీకు నచ్చిన డెసిమల్ నెంబర్ తీసుకో. తీసుకున్న తర్వాత ఆ డెసిమల్ నెంబర్ ని 9లో నుంచి తీసేయి అన్నాడు. ఆ డెసిమల్ నెంబర్ ని 9లో నుంచి తీసేయి అన్నాడు. అప్పుడు అది నైన్స్ కాంప్లిమెంట్ అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి గమనించమ్మా, నేను ఫస్ట్ 0 తీసుకుంటాను. ఐ టేక్ 0 ఫస్ట్. ఇప్పుడు 0కి నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. 0కి నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఎలా? 9 అనే నెంబర్ ని తీసుకొని దాంట్లో ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్ ని తీసేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే 9 రాసుకుంటా. నేను తీసుకున్న నెంబర్ ఏమో 0 మీన్స్ -0 రాస్తా. ఆన్సర్ ఏమవుతుంది? 9. సో ఇక్కడ అదే రాసా చూడమ్మా, 0కి నైన్స్ కాంప్లిమెంట్ ఏమవుద్ది? 9. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు హ్యావ్ ఎ లుక్ అట్ హియర్. ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్ వచ్చేసి డెసిమల్ నెంబర్ 1. ఈ 1కి నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. మరి సేమ్ ప్రొసీజర్ మా, 9 తీసుకోవాలి. 9లో నుంచి నువ్వు అనుకున్న నెంబర్ ని తీసేయాలి. ఇప్పుడు నేను అనుకున్న నెంబర్ 1. 9లో నుంచి ఐ విల్ రిమూవ్ 1. ద ఆన్సర్ విల్ బి 8.